హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఈ వాటర్ ఇన్స్టెంట్ గీజర్ను ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది మనకు ఎలా పనిచేస్తుంది, ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనకు వీటిలో ఏమేమి పార్ట్స్ ఉంటాయో చూద్దాము. చూడండి, ఈ గీజర్ మనకు 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ. మనకి ఇది ఏంటంటే ఆ మామూలు గీజర్లకు దీనికి తేడా ఏంటంటే, మనం ఇది ఒక్కళ్ళం స్నానం చేసుకోవాలనుకోండి, కొంచెం వాటర్ మనకు హీట్ కావాలనుకోండి, మనకి ఎన్ని కావాలనో అన్ని హీట్ చేసుకొని మనం తీసుకోవచ్చు అన్నమాట. అదే మనకు వేరే ఫిక్స్డ్ గీజర్స్ ఉంటాయి కదా పెద్దవి, అవి 20 లీటర్లు అట్లా స్టోరేజ్ ఉంటాయి కదా. మనం ఒక్కరికి ఒక గ్లాస్ కావాలని కూడా 20 లీటర్లు హీట్ కావాలన్నమాట. అలా కాకుండా మనకు ఎన్ని కావాలనో అన్ని హీట్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఇది మనకు ఫస్ట్ ఏంటంటే గీజర్ సెట్ వస్తుందన్నమాట. అది మనకు వాల్ మౌంటెడ్ అండి, ఇది మనకు వాల్కి పిక్ చేసుకునేది. దీని వెంబడి మనకు పైప్ సెట్ కూడా వస్తుందండి. అదేంటంటే మనకు 1 మీటర్ ఉంటుంది పైపు. చూడండి, ఈ పైపు మనకు 1 మీటర్ ఉంటుంది. మనకు ట్యాప్ నుంచి 1 మీటర్ లెంత్లో మనం ఎక్కడైనా అది ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ట్యాప్ ఓస్ నిప్పాలన్నమాట. మనం ఏంటంటే ఈ ట్యాపులు రకరకాల ట్యాపులు ఉంటాయి కాబట్టి అన్నిటికీ ఓస్ నిప్పలు పెడితే సెట్ అవుతుంది అనమాట. మళ్ళీ దానికి వాల్ అవసరం లేకుండా. తర్వాత ఈ వాల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ అనమాట. ఇప్పుడు మనము ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనో నేను మీకు ఇవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చూడండి మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవడానికి మెయిన్గా మనకు 2 పాయింట్స్ అనేది ఉండాలండి. ఒకటి ఏంటంటే మనకు వాటర్ పాయింట్. ఇది చూడండి, మనకు ఓవర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ పాయింట్కే మనకి ఇది కనెక్షన్ ఇవ్వాలి. ఇది ఒక ట్యాప్ ఉండాలి మనకు. తర్వాత ఈ కరెంటు ఎలక్ట్రికల్ పాయింట్ అనేది ఉండాలా. ఈ 2 ఉంటే మనకు సరిపోద్ది. ఈ 2 ఏంటంటే మనకు ఆ పైపుకు ఆ వైర్కు దగ్గర ఉండేటట్టు మనం చూసుకోవాలి. తర్వాత ఈ ట్యాప్ ఉంది కదా, ట్యాప్కు ఓస్ నిప్పులు అనేది సెట్ కావాలి. కొన్ని ట్యాపులు ఎందుకంటే పెద్దగా ఉంటాయి, మూతి పెద్దగా ఉంటాయి కదా, అలా కాకుండా ఈ ఓస్ నిప్పులు సెట్ అయ్యే ట్యాప్ మాత్రం మనం సెట్ చేసుకోవాలి. చూడండి, మనం ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలంటే వైర్ ఉంది కదా, ఇది మనకు 1 మీటర్ 1.5 మీటర్ వైర్ ఇస్తారనమాట. ఏదంటే గీజర్ది ఆ ప్లగ్ పాయింట్ నుంచి ఇది 1.5 మీటర్ లెంత్లో మనం ఇది ఫిట్ చేసుకోవాలి. అలాగే ఈ ట్యాప్ నుంచి కూడా మనం ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్ కూడా 1 మీటర్ ఉందో దాన్ని కూడా చూసుకొని రెంట్కి మనకు ఈ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫస్ట్ ఇది ఏంటంటే వాల్ మౌంట్ అనమాట. ఈ వాల్ మౌంట్కి మనకు 2 హోల్స్ చేసుకొని ఇది వాల్ మౌంట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం 2 బ్యాక్ సైడ్ ఆ హోల్స్ ఉన్నాయి కదా, అవి 2 మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ 2 మన డ్రిల్ మిషన్ ఉంటుంది, డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను 2 హోల్స్ పెట్టాను కదా, ఈ 2 హోల్స్ మనం మార్కింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం హ్యాంగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది 1 లీటర్ ఉంటుంది కాబట్టి మన వెయిట్ ఎక్కువ ఏమి ఉండదండి, 1 లీటర్ స్టోరేజే ఉంటుంది ఇది. చూడండి, ఇప్పుడు ఇది మనం వాల్ మౌంట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్లగ్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకు ప్లగ్గు చూడండి, దాన్ని ఎంత కావాలో అంతనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మరీ దూరం పెట్టుకున్న వరకు ప్లగ్ సరిపోదు కాబట్టి అది చెక్ చేసుకుని చూసుకొని పెట్టుకోవాలా. ఇప్పుడు మనం పైప్ పెట్టుకోవాలా. ఈ పైప్ చూడండి, 1 మీటర్ పైప్ ఉంటుంది కదా, ఈ కింద సైడ్ చూడండి, అక్కడ ఇన్లెట్ అన్నమాట. అది ఖాళీ ప్రెస్ చేసి సరిపోతుందండి. తర్వాత ఇది ఓస్ మన ట్యాప్ ఉంది కదా, ట్యాప్కి మనకు ఒక ఓస్ నిప్పలు వస్తుంది. చూడండి, ఈ ఓస్ నిప్పలు అనేది మనం ఫిట్ చేసుకోవాలా, ట్యాప్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, ఇది మన ఇన్లెట్ పెట్టుకోవాలన్నమాట. ఆ ట్యాప్కి వచ్చేదానికి మనం ఈ పైప్ ఆ ఓస్ నిప్పలకి పైప్ ఫిక్ చేసుకోవాలి. చాలా సింపుల్గానే ఉంటుందండి, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ గీజర్ ఫిట్ చేసుకుని సింపుల్గానే ఉంటుంది. 2 హోల్స్ చేసుకోవాలా, ఖాళీ ఇన్లెట్ అవుట్లెట్ అనేది ఇచ్చుకోవాలి అంతే. చూడండి, ఇది ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్ నుంచి మనకు డైరెక్ట్ ఇన్లెట్ ఇచ్చామన్నమాట. ఈ పవర్ పాయింట్ మనం పిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది ముందు ఏం చేయాలంటే వాటర్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఆన్ చేసేటప్పుడు ఎప్పటికైనా కూడా ముందు వాటర్ ఆన్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఆన్ చేసాం కదా, ఇప్పుడు మనము స్విచ్ ఆన్ చేసుకోవాలి.
ఎందుకంటే ముందు స్విచ్ ఆన్ చేసి వాటర్ ఆన్ చేయకూడదు. మనం ఎప్పటికైనా కూడా ఫస్ట్ వాటర్ ఆన్ చేయాలి. ఇప్పుడు చూడండి ఆన్ అయింది కదా. ఇప్పుడు మనకు ఆ వేడి డైరెక్ట్ వస్తుంది కదా. మనకి ఎంత వేడి కావాలంటే అంత మనం చెక్ చేసుకోవచ్చు అండి. మనం వాటర్ కొద్దిగా తగ్గించినాం అనుకోండి, కొద్దిగా హీట్ ఎక్కువ అవుతాయి. కొద్దిగా వాటర్ మనం ఎక్కువ బయటికి మనం వదిలినాం అనుకోండి, హీట్ తక్కువ అవుతుంది. అంతే, సెట్టింగ్ అంతా వాళ్ళనే ఉంటుంది. ఆ ట్యాప్ మనం ఎప్పుడైతే తక్కువ చేసుకుంటామో హీట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఏం లేదండి, మనం బకెట్లో ఏదైతే హీటర్ పెట్టి అట్ట వేడి చేసుకుంటాం అంతే ఉంటుంది. అంతే, ఏదైనా కూడా ఏ గీజర్ అయినా కూడా ఆ హీటర్ అనేది ఉంటుంది లోపల. ఇప్పుడు మనము ఫస్ట్ ఆ స్విచ్ బంద్ చేసి మన తర్వాత ఈ వాల్ అనేది బంద్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.